నువ్వు ఏ వీడియో తీసుకున్నా, మౌంటైన్స్ మధ్యలో బట్లిపేసింది కానీ, సోలో ట్రావెల్ వీడియో కానీ, మినిమలిజం వీడియో కానీ, రిలేషన్షిప్ మీద వీడియోస్ కానీ, అందరం కూర్చొని ఏడుద్దామని చెప్పిన వీడియో కానీ, జెన్ ఫిలాసఫీ వీడియో కానీ, బాగుపడాలి అంటే బిఎంసి కోర్స్ చేయండి అన్న వీడియో కానీ, నువ్వు ఏ వీడియో తీసుకున్నా కూడా చైతన్ నా వీడియోస్ అందరికీ ఎందుకు అర్థం కావు అంటే ప్రతి ఒక్కటి నా ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చింది. నాకు ఎక్స్పీరియన్స్ అయింది, మీకు థియరిటికల్ గా చెప్తున్నా, అందుకే మీకు అర్థం కావట్లా. అరే బెస్ట్ ఎగ్జాంపుల్ నువ్వేరా, నువ్వు నా ముందు ఉన్నావు, నేను నిన్ను ఎక్స్పీరియన్స్ చేస్తున్నా, కానీ వీడియోలో నేను చైతన్ అని చెప్పి థియరిటికల్ గా అంటున్నా. వాళ్ళు ఎవ్వరూ కూడా నిన్ను ఎక్స్పీరియన్స్ చేయట్లేదు. సో ఇప్పుడు వాళ్ళకి నువ్వు ఉన్నావా లేదా అన్న విషయం అర్థం కాదు. సో అందుకే కామెంట్లలో చైతన్ ఎవరు చైతన్ ఎవరు చైతన్ ఎవరు అంటారు. గాట్ మై పాయింట్. అంతెందుకు ఇది ఉంది, మ్యాటే అంటారు. అర్జెంటీనా బ్రెజిల్లో బాగా తాగుతారు, మనకి చాయ్ ఎట్లో వాళ్ళకి మ్యాటే అట్లా. నేను అర్జెంటీనా వెళ్ళి 2-3 months ఉన్నా కాబట్టి నాకు బాగా అలవాటైంది, నేను దీన్ని ఎక్స్పీరియన్స్ చేశా. కానీ చాలా మంది ఏమనుకుంటారు, ఇది ఉత్తి డబ్బా, ఎందుకంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి. అది విజ్డమ్ చైతన్. విజ్డమ్ క్యాన్ బి లెర్న్ బట్ ఇట్ కెన్ నాట్ బి టాట్. సో మీరు మెల్లగా ఐడియాలజీలోకి వచ్చినప్పుడు, మెల్లగా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు ఎక్కుతాయి మన వీడియోస్. అండ్ ఏ వీడియో అయినా చైతన్, నేను బట్లిపేసినా, నవ్వినా, ఏడ్చినా, ఏ వీడియో అయినా సరే నా అనుభవంలో నుంచి వచ్చింది. సోషల్ మీడియాలో ఎన్నో గొప్ప కాంటెంట్లు ఉండొచ్చు, బట్ వాటన్నిటికన్నా ఇది ఎంతో భిన్నమైనది అని నా అభిప్రాయం.